హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతగా 34 భాగాన్ని వినేద్దాం. ఉదయం శ్రీకి మెలక వస్తుంది. మెల్లగా లేచి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర ప్రశాంతంగా తన మడిలో పడుకొని ఉండడం చూసి చిన్నగా నవ్వి రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. శ్రీ వెళ్లడంతో రుద్రాకు మెలక వస్తుంది. కానీ అలాగే నిద్రమత్తతో కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. కాసేపటికి శ్రీ తల తుడుచుకుంటూ వచ్చి అద్దం ముందర కూర్చుని బొట్టు పెట్టుకుని జడదువ్వుతూ ఉంటుంది. శ్రీ చేతి గాజుల శబ్దానికి రుద్ర కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా శ్రీ తలదువ్వుకుంటూ ఉంటే తన నడుం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి రుద్రకి నిద్రమత్తు వదిలిపోతుంది. రుద్ర మెల్లగా లేచి శ్రీ దగ్గరకొచ్చి వణుకుతున్న తన చేతిని శ్రీ నడుం మీద పెట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఆమె రుద్రాని అద్దంలో చూసి వెనక్కి తిరుగుతుంది. రుద్ర వెంటనే చేయి వెనక్కి పెట్టి దిక్కులు చూస్తూ ఉంటాడు. ఆమె రుద్రాని చూసి నవ్వుతూ రుద్రాకి దగ్గరగా వెళ్తుంది. రుద్ర శ్రీని పట్టుకుని బాధగా, నా వల్ల కావట్లేదే, నాకు ఈ ఒంటరితనం నుంచి ఎప్పుడు మోక్షం ఇప్పిస్తావు అని అంటాడు. శ్రీ నవ్వుతూ, నా ఈగో సాటిస్ఫై అయినప్పుడు అని అంటుంది. రుద్ర ఏడుస్తూ శ్రీని చూస్తాడు. రుద్ర మొహం చూసి శ్రీ నవ్వుతూ రుద్ర చేతిని తీసుకుని తన నడుం మీద పెట్టుకుంటుంది. ఆమె అలా చేయడంతో రుద్ర మొహం వెలిగిపోతుంది. ఆమె రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి నవ్వుతూ, పైన అయితే నాకు ఓకే అని అంటుంది. రుద్ర సంతోషంగా శ్రీని ఎత్తుకొని తిప్పుతూ, థ్యాంక్ యూ టీకే అని అరుస్తాడు. శ్రీ రుద్రాని కొట్టి దించమంటుంది. రుద్ర శ్రీని కిందికి దించి శ్రీ మెడ మీద ముద్దు పెడతాడు. ఆమె సిగ్గుపడుతూ మళ్ళీ తేరుకుని రుద్రాని కోపంగా చూసి, నేనన్నది పై ట్రై చేసుకోవచ్చు అన్నాను, అంతేగాని పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని అంటాడు. రుద్ర నవ్వుతూ శ్రీని గట్టిగా పట్టుకుని, ముందేమో టైం కావాలన్నావు, ఇప్పుడేమో పైన ట్రై చేసుకోవచ్చు అన్నావు, ఇంకా ముందు పూర్తిగా ట్రై చేసుకోవచ్చు అనవా టీకే అని శ్రీ తలకి ఢీ కొడతాడు. శ్రీ నవ్వుతూ రుద్ర గుండెలో ఒదిగిపోతుంది. రుద్ర శ్రీ నడుం మీద చేయి పెట్టి మెల్లగా చేతిని పైకి పోనిస్తుంటాడు. శ్రీ తేరుకుని రుద్రాన్ని తోసేస్తుంది. రుద్ర వెళ్ళి బెడ్ మీద పడతాడు. రుద్ర నవ్వుతూ, ఏంటి తోసేసావు అని అంటాడు. శ్రీ కోపంగా, ట్రై చేసుకోమన్నాను కదా అని ఎక్కువ చేస్తే ముక్కు చెవులు కోసేస్తా అని చెప్పి కబోర్డ్లో నుంచి తన బట్టలు తీసి రుద్ర మీద పడేస్తుంది. రుద్ర అవన్నీ చూసి, ఏంటే ఇవి అంటాడు. శ్రీ చేతులు నడుం మీద పెట్టుకుని, ఇవి నా బట్టలన్నమాట, నువ్వు వీటిని ఇప్పుడు ఉతికి ఆఫీస్కి వెళ్ళాలన్నమాట అని అంటుంది. రుద్ర షాక్ అయి, ఏంటే అంటాడు. శ్రీ కోపంగా, నీకేమైనా చెవుడా, నా బట్టలు నువ్వు ఉతికి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను అని అంటుంది. రుద్ర కోపంగా, నాకు వినిపించింది, కానీ నీ బట్టలు నేను ఉతకడం ఏంటి, పని వాళ్ళు ఉన్నారుగా. ఎందుకు ఉతకవు, నా బట్టలు ఈరోజు పని వాళ్ళు కాదు, నువ్వే ఉతకాలి. నిన్న మన బెట్లో నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. పాపమని ఎవరు చూడకుండా ఈ రూమ్లోని వాషింగ్ మిషన్ లేకుండా నావి ఉతకాలి అని నీకు ఆఫర్ కూడా ఇస్తున్నాను. మీకు ఇంకేంటి, ఇది చాలా అన్యాయం టీకే. బెడ్లో ఓడిపోయానని ఇంకా నాతో బట్టలు ఉతికిస్తావా, అది కూడా వాషింగ్ మిషన్ లేకుండా ఇన్ని బట్టలు ఉతకాలా అంటాడు. శ్రీ చేతులు కట్టుకుని కూల్గా అవును అంటుంది. వసి ముగ్గురితో ఇవన్నీ చేయించకూడదు, కళ్ళు పోతాయే. పర్వాలేదు సార్, నేను స్పెక్ట్స్ పెట్టుకొని అడ్జస్ట్ అవుతా, మీరు మాత్రం నేను చెప్పిన పని చేయాల్సిందే. రుద్ర కోపంగా, నన్ను బట్టలు ఉతకమంటావా, మిమ్మల్నే ఉతకమంటున్నాను. అసలు నేనెవరో తెలుసు కూడా నన్ను ఉతకమంటున్నావా, నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కొడుకుని, ఇంకా ఇండియాలోని టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్లో ఒకరిని. నేను ఆర్డర్ వేస్తే చిటికలో అన్నీ కాళ్ళ ముందు ఉంటాయి, అలాంటి నన్ను బట్టలు ఉతకమంటావా. హలో మాస్టారు, మీరు ఎవరు అనేది నాకు అనవసరం, ఇప్పుడు మాత్రం మీరు నా మొగుడు కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయాల్సిందే. నేను ఉతకను అంటాడు. అయితే మీరు మాట మీద నిలబడరా, నేను ప్రాణం పైన ఇచ్చిన మాట తప్పను అంటాడు. అయితే ఉతకండి. రుద్ర ఏడుస్తూ శ్రీ దగ్గరకు వచ్చి, ఇది మోసం, అన్యాయం, దగ, కుట్ర, నువ్వు ఇలా చేయకూడదు టీకే అని అంటాడు. ఆమె నవ్వుతూ, నేను ఇలాగే చేస్తాను సార్, ముందు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఉతకండి, మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుంది అని వెళ్ళబోతుంటే రుద్ర శ్రీ చేయి లాగి బెడ్ మీద పడేస్తాడు. ఆమె లేవబోతుంటే రుద్ర శ్రీని పట్టుకొని కోపంగా, ఏంటి నేను నీ బట్టలు ఉతకాలా అని అంటాడు. ఆమె కోపంగా, ఎక్కువ మాట్లాడితే నావే కాదు మీతో బామ్మ బట్టలు కూడా ఉతికిస్తా జాగ్రత్త అని అంటుంది. రుద్ర శ్రీ నడుం పట్టుకుని, నాకు నీ బట్టలు ఉతకడానికి ఎనర్జీ కావాలి అంటాడు. ఆమె నవ్వుతూ, అయితే బూస్ట్ తేనా అంటుంది. రుద్ర శ్రీ తల మీద కొట్టి, కట్టుకున్న మొగుడికి ఎనర్జీ కావాలని అడిగితే ముద్దు కావాలని అర్థం, అంతేకాని బూస్ట్ కావాలా అని అడిగే భార్యని నిన్నే చూస్తున్నానే, నువ్వెక్కడ దొరికేవి నా ప్రాణానికి అని అంటాడు. శ్రీ నవ్వుతూ, రోడ్లో అని అంటుంది. రుద్ర కోపంగా, నావన్నీ బాగా కాపీ కొడుతున్నావు, మరీ ఇంత ఘోరంగా తయారయ్యావేంటి టీకే అని అంటాడు. శ్రీ నవ్వుతూ, ఎంతైనా రుద్ర భార్యని కదా, ఆ మాత్రం ఉండాలిలేండి సార్, ముందు నన్ను వదలండి, మీకు ఎనర్జీ ఇస్తా. రుద్ర నిజంగానా అని శ్రీని వదిలి సంతోషంగా చూస్తూ ఉంటాడు.
శ్రీ పక్కనే ఉన్న తన చీరను తీసుకుని రుద్ర మొహం మీద అడ్డంగా పెట్టి రుద్రాకి ముద్దు పెడుతుంది. రుద్ర బెడ్ మీద కొడుతూ, ఇది తూచ్, నువ్వు నన్ను మోసం చేశావు అని అంటాడు. ఆమె నవ్వుతూ రుద్రాకి దూరంగా వెళ్ళి, నేను మళ్ళీ వచ్చేలోపు నా బట్టలు ఉతికేయాలి, లేకపోతేనా అని చేయి చూపించి, సాలంగే అని నవ్వుతుంది. రుద్ర కోపంగా, మళ్ళీ నన్ను సాలేగాడు అంటావా అని శ్రీ దగ్గరికి వస్తుంటే శ్రీ పరిగెత్తి డోర్కి లాక్ వేస్తుంది. రుద్ర కోపంగా డోర్ కొడుతూ, టీకే డోర్ తీ అంటాడు. ఆమె నవ్వుతూ, మీరు బయటికి రావాలంటే నేను చెప్పిన పని చేయాల్సిందే, అంతవరకు మీరు పంజరంలో పులిలానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది అని నవ్వుతూ, సాలంగే మిస్టర్ కేకే అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. రుద్ర కోపంగా, నాకు దొరుకుతావు కదా టీకే, అప్పుడు చెప్తా అని అనుకుంటూ బెడ్ మీద ఉన్న శ్రీ బట్టలు చూసి, ఇన్ని బట్టలా అని ఏడుస్తూ టైం చూసి, అమ్మో టైం అయిపోతుంది అని శ్రీ బట్టలు తీసుకుని ఉతకడానికి వెళ్తాడు. శ్రీ నవ్వుతూ హాల్లో ఉన్న సరస్వతి గారి దగ్గరికి వెళ్తుంది. సరస్వతి గారు శ్రీని చూసి శ్రీ చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంటారు. శ్రీ నవ్వుతూ, బామ్మ మీకు తెలుసా, మీ మనవడితో ఈరోజు నేను బట్టలు ఉతికిస్తున్నాను అంటుంది. సరస్వతి గారు శ్రీ చెప్పేది వినకుండా శ్రీ బుగ్గని ఆప్యాయంగా చేతితో తడుముతూ, నేను బాధపడకూడదని కారం అంతా నువ్వే తినేసి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావా తల్లి అని అంటారు. శ్రీ ప్రేమగా సరస్వతి గారు చేయి పట్టుకుని, నా వాళ్ళ కోసం నేను చేసే పని ఏది నన్ను బాధ పెట్టదు బామ్మ, ఇంకా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని ఆవిడ చేతిని ముద్దు పెట్టుకుంటుంది. సరస్వతి గారు శ్రీని కాగులించుకుని ఏడుస్తారు. శ్రీ ఆవిడ్ని ఓదార్చి ఆవిడ మూడు మార్చడానికి, బామ్మ నీ మనవడు నా బట్టలు ఉతుకుతున్నాడు తెలుసా అని అంటుంది. సరస్వతి గారు ఆశ్చర్యపోతూ, ఏంటి ఆ బడుగ్గాయి నీ బట్టలు ఉతుకుతున్నాడా, వాడు చిన్నప్పటి నుంచి పనంటే తెలియకుండా పెరిగాడే, అలాంటి వాడు ఇప్పుడు నీ బట్టలు ఉతుకుతున్నాడా అని అంటుంది. శ్రీ నవ్వుతూ, అవును బామ్మ అంటుంది. సరస్వతి గారు శ్రీకి దిష్టి తీస్తూ, అది అలా కంట్రోల్లో పెట్టుకోవాలి భర్తని, లేకపోతేనా వాళ్ళు మన మాట వినరు, మన చేతికి దొరకరు, ఇలా వాళ్ళని మన చీర కొంగుకి ఎప్పుడు కట్టేసుకుని పెట్టుకోవాలి, అర్థమైందా అని అంటారు. శ్రీ నవ్వుతూ, సరే బామ్మ అంటుంది. సరస్వతి గారు శ్రీ చేతిని పట్టుకుని, తల్లి నాకు నా మనవడు పనిచేస్తున్నప్పుడు చూడాలని నాకు చాలా ఆశగా ఉంది, ఇప్పుడు వాడు పనిచేస్తున్నాడు కదా, నువ్వు వాడిని నాకు చూపిస్తావా అని అడుగుతారు. శ్రీ లేచి, సరే బామ్మ, మీ మనవడిని ఫోటో తీసి మీకు చూపిస్తా సరేనా అని చెప్పి రుద్ర దగ్గరికి వెళ్తుంది. సరస్వతి గారు శ్రీని చూసి నవ్వుకుంటారు. శ్రీ మెల్లగా డోర్ ఓపెన్ చేసి గదిలోకి తొంగి చూస్తుంది. రుద్ర లేడని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళి ఫోన్ తీసుకుని మెల్లగా వాష్రూంలోకి వెళ్తుంది. అక్కడున్న రుద్రాన్ని చూసి శ్రీ షాక్ అయి స్టన్ అయిపోతుంది. రుద్ర బనీన్ వేసుకుని పంచె కట్టుకుని తలకి టవల్ చుట్టుకుని బురుగంతా మొహానికి చేతులకి పూసుకుని శ్రీ బట్టలు ఉతుకుతూ ఉంటాడు. రుద్ర అలా చూసి శ్రీకి నవ్వు ఆగదు. కానీ నవ్వితే రుద్ర చూస్తాడని నవ్వుని కంట్రోల్ చేసుకుని ఫోన్ తీసి రుద్ర ఫొటోస్ తీస్తూ ఉంది. మళ్ళీ వీడియో కూడా తీస్తూ ఉంటుంది. రుద్ర తిట్టుకుంటూ, ఈ టీకేకి ఎంత ధైర్యం, అసలు నన్ను చూస్తేనే అందరూ భయపడతారు, అలాంటి నన్ను నా చేత ఇలా బట్టలు ఉతికిస్తుందా, చెప్తా టీకే పని, నాకు దొరకదా అని అనుకుంటూ బ్రష్ తీసుకుని శ్రీ మీద కోపం అంతా బట్టల మీద చూపిస్తాడు. శ్రీ రుద్రాని అలా చూసి నవ్వుని ఆపుకోలేకపోతుంది. రుద్ర గట్టిగా తిట్టుకుంటూ ఉండడంతో ఆ బ్రష్ కూడా విరిగిపోతుంది. శ్రీ అలాగే చిన్నగా నవ్వుతూ వీడియో తీస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీకి ఫోన్ వస్తుంది. ఆ సౌండ్కి రుద్ర శ్రీ వైపే చూస్తాడు. శ్రీ ఫాస్ట్గా ఫోన్ కట్ చేసి మళ్ళీ వీడియో తీయడానికి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర కోపంగా తనని చూస్తుండడంతో శ్రీ పల్లికిలించి నవ్వుతూ, అది బామ్మగారు, మీరు పని చేసేటప్పుడు మిమ్మల్ని చూడాలని అన్నారు, అందుకే అని మెల్లగా వెనక్కి వెళ్తుంది. రుద్ర కోపంగా శ్రీ దగ్గరికి వస్తూ చేయి చాపి ఫోన్ అంటాడు. శ్రీ వెనక్కి వెళ్తూ, నేను ఇవ్వనుగా అని పరిగెడుతుంది. రుద్ర కోపంగా, నా కోపం తెప్పించుకుంటీకే, మర్యాదగా ఫోన్ ఇచ్చే అని శ్రీ వెనక పరిగెడతాడు. శ్రీ నవ్వుతూ, వీలైతే నన్ను పట్టుకో మిస్టర్ కేకే అని పరిగెడుతూ హాల్లోకి వస్తుంది. రుద్ర కోపంలో తన పరిస్థితి కూడా చూసుకోకుండా శ్రీ వెనకే పరిగెడతాడు. ఇద్దరు ఇల్లంతా తిరుగుతారు. సరస్వతి గారు వీళ్ళ అల్లరిని అలాగే రుద్ర అవతారాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. శ్రీ నవ్వుతూ అరుస్తూ రుద్రకి దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో గుమ్మం దగ్గర వీళ్ళని చూస్తూ కొంతమంది నిలబడి ఉంటారు. శ్రీ రుద్ర అవి ఏమీ పట్టించుకోకుండా పరిగెడుతూనే ఉంటారు. సరస్వతి గారు వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. శ్రీ వెనక్కి తిరిగి రుద్రాన్ని చూసి, నన్ను నువ్వు పట్టుకోలేవు కేకే అని నవ్వుతూ ముందుకు తిరుగుతూ గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళని చూసి షాక్ అయి నిలబడిపోతుంది. రుద్ర శ్రీ దగ్గరకు వచ్చి శ్రీని వెనక నుంచి పట్టుకుని, చూసావా నాకు దొరికేశావు అని ఆయాసపడుతూ, రాక్షసి ఏం తింటున్నావు ఇలా పరిగెత్తించావు అని శ్రీ భుజం మీద తలపెడతాడు. శ్రీ అంతకీ కదలకపోయేసరికి, ఏమైంది టీకే అని శ్రీని చూస్తాడు. రుద్ర కూడా శ్రీ చూస్తున్న వైపే చూసి షాక్ అవుతాడు. గుమ్మం దగ్గర అన్నపూర్ణమ్మ గారు, దీపు, మను, అశోక్, వంశీ ఉంటారు. అన్నపూర్ణమ్మ గారు ఏడుస్తూ శ్రీని చూస్తూ ఉంటారు. శ్రీ ఏడుస్తూ పరిగెత్తి అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తుంది.
అన్నపూర్ణమ్మ గారు తేరుకొని ఏడుస్తూ శ్రీ తల నిమురుతూ ఎలా ఉన్నావు తల్లి అని అంటారు. శ్రీ ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారు శ్రీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని శ్రీ కళ్ళు తుడుస్తారు. ఆమె ఏడుస్తూ నన్ను క్షమించండి అమ్మమ్మ, నేను తప్పు చేశాను అని అన్నపూర్ణమ్మ గారి కాళ్ళ మీద పడుతుంది. అన్నపూర్ణమ్మ గారు శ్రీని పైకి లేపి నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది శ్రీ, నా బిడ్డలు ఏ కారణం లేకుండా ఎవరిని బాధ పెట్టరు, నువ్వు ఇలా చేశావంటే ఏదో బలమైన కారణం వల్లే అని నాకు తెలుసు తల్లి అని ఏడుస్తారు. శ్రీ అన్నపూర్ణమ్మ గారిని గట్టిగా పట్టుకుని నేను కావాలని చేయలేదమ్మమ్మ అని ఏడుస్తుంది. అన్నపూర్ణమ్మ గారు నాకు తెలుసు తల్లి, నువ్వు ఏడవకు అని శ్రీని ఓదారుస్తారు. శ్రీ కాసేపటికి ఏడుపు ఆపుతుంది. రుద్ర వచ్చి శ్రీకి నీళ్ళు ఇస్తాడు. అన్నపూర్ణమ్మ గారు రుద్రాని చూస్తారు. రుద్ర శ్రీతో తీసుకో టీకే అని అంటాడు. అన్నపూర్ణమ్మ గారు రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర చెంప మీద కొడతారు. ఆవిడ కొట్టిన ఫోర్స్కి రుద్ర కింద పడి చేతిలో ఉన్న నీళ్ళ గ్లాస్ కింద పడి పగిలిపోతుంది. శ్రీ షాక్ అయి చేతులతో నోరు మూసి పెట్టుకుంటుంది. అన్నపూర్ణమ్మ గారు ఒక్కసారిగా అలా చేసేసరికి అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు. అన్నపూర్ణమ్మ గారు కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే నా మరవనాల్ని బెదిరించి పెళ్లి చేసుకుంటావు అని అంటారు. శ్రీ తేరుకొని అన్నపూర్ణమ్మ గారిని పట్టుకుని అమ్మమ్మ ఆయనకేం తెలీదమ్మమ్మ, నా ఇష్ట ప్రకారమే నా పెళ్లి జరిగింది అని అంటుంది. అన్నపూర్ణమ్మ గారు కోపంతో గట్టిగా చాలా ఆపు అని అరుస్తారు. అన్నపూర్ణమ్మ గారు అంత కోపంగా అరిచేసరికి శ్రీ భయపడి వెనక్కి వెళ్తుంది. రుద్ర పెదవి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. రుద్ర దాన్ని తుడుచుకుంటూ పైకి లేచి అన్నపూర్ణమ్మ గారిని చూస్తాడు. అన్నపూర్ణమ్మ గారు రుద్రాన్ని చూసి కోపంగా ఎప్పుడైనా ఏ చిన్న పని చేయాలన్నా మమ్మల్ని అడిగేతను ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా దాన్ని బెదిరించి పెళ్లి చేసుకుని ఉంటావు. ఏ సమస్య వచ్చినా దానికి తల వంచకుండా ఎదురు తిరిగేలా పెంచిన నా పెంపకంలో తను ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నువ్వు దాన్ని ఎలా బెదిరించుంటావో, ఎంత భయపెట్టి ఉంటావో నేను అర్థం చేసుకోగలను అని అంటారు. రుద్ర అన్నపూర్ణమ్మ గారిని చూస్తూ కూల్గా చేతులు కట్టుకుని నిలబడి చూస్తూ ఉంటాడు. శ్రీకి రుద్ర అంత కూల్గా ఉండడం చూసి భయమేసి గట్టిగా అమ్మమ్మ అని అరుస్తుంది. అన్నపూర్ణమ్మ గారు మాట్లాడడం ఆపి శ్రీని చూస్తారు. శ్రీ భయాన్ని లోపల దాచేసి బయటికి కోపం నటిస్తూ నన్నెవరూ బెదిరించలేదమ్మమ్మ, నాకై నేనే నా ఇష్ట ప్రకారంగానే నా మనసుకి నచ్చిన వాడితో నేను పెళ్లి చేసుకున్నాను, అయినా ఆయన నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నారని మీరెలా అనుకొని చెప్తున్నారు అమ్మమ్మ అని అంటుంది. అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ ఎలా చెప్తానంటే నాకు తెలుసు కాబట్టి, నాకు ఎలా తెలుసు అంటే ఒకప్పుడు నేను కూడా నీ స్థానంలో ఉన్నదాన్నే కాబట్టి అని అంటారు. ఆవిడ మాటతో అందరూ షాక్ అయి అర్థం కాక ఆవిని చూస్తారు. ఏంటమ్మమ్మ మీరు మాట్లాడేది అంటుంది శ్రీ. నిజం తల్లి, నేను నిజాలు మాట్లాడుతున్నాను. మీ తాతగారు కూడా నాకు ఇష్టం లేకుండా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా వాళ్ళని చంపేస్తానని బెదిరించాడు. అందుకే తప్పక మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇష్టమైన నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాను. నేను అలా చెప్పకుండా పెళ్లి చేసుకున్నానన్న బాధతో మా నాన్నగారు అక్కడికక్కడికి గుండెపోటుతో చనిపోయారు. నేను ఆయన దగ్గరికి వెళ్తుంటే మా అమ్మ నన్ను కనీసం మా నాన్న ముట్టుకొనియకుండా నన్ను ఇంట్లో నుంచి గెంటేసి చెంప మీద కొట్టి నీ స్వార్థం కోసం మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే మేము చచ్చిపోయాం. నిన్ను పెంచిన పాపానికి నా పసుపు కుంకాలని తీసుకున్నావు. ఇంకా మా నుంచి నీకు ఇంకేం కావాలి? మమ్మల్ని వదిలే, నీ మొహం నాకు జీవితంలో చూపించుకు, ఒకవేళ చూపిస్తే అక్కడికక్కడే నేను కూడా చేస్తా అని చెప్పి మా అక్కని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళలేదు. మీ తాతయ్య నా బాధని చూడలేక మా ఇంటికి వెళ్తే మా అమ్మ మా అక్కని తీసుకుని ఊరి వదిలి వెళ్ళిపోయారు అని తెలిసింది. అప్పటి నుండి నేను మా అమ్మకి మా అక్కకి దూరం అయిపోయాను అని ఏడుస్తూ తర్వాత మీ తాతయ్య ప్రేమతో నేను అన్నీ మర్చిపోయాను. ఈ విషయం మీకు ఎందుకు చెప్పలేదంటే పొరపాటున కూడా మీరు అలా ఆలోచించకూడదు అనుకున్నాను. కానీ నా మనవరాలకు కూడా నాకు వచ్చిన జీవితం ఏం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. మీ అమ్మ కూడా నేను మా అమ్మ అన్నట్టే, అంటే నువ్వు ఇంకా మాకు కనపడవేమో అన్న భయంతో ఆ రోజు నిన్ను వెళ్ళిపోమన్నాను తల్లి అని ఏడుస్తారు. శ్రీ అన్నపూర్ణమ్మ గారు చేయి పట్టుకుని ఒక గదిలోకి తీసుకువెళ్ళి ఆమెని కూర్చోబెట్టి వెళ్ళి డోర్ వేస్తుంది. శ్రీ అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆమె పాదాలను పట్టుకుని అన్నపూర్ణమ్మ గారిని చూస్తుంది. ఆమె ఏడుస్తూ శ్రీని చూస్తారు. అమ్మమ్మ, మీ జీవితంలో జరిగిన దాన్ని చూసి నా భర్త నన్ను భయపెట్టి పెళ్లి చేసుకున్నాడని మీరు అనుకోవడంలో తప్పులేదు. కానీ ఈ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా భర్త నన్ను భయపెట్టలేదు, బెదిరించలేదు. అసలు ఆయనకి ఈ విషయమే తెలియదు అమ్మమ్మ అంటుంది. అన్నపూర్ణమ్మ గారు అయోమయంగా మరి మాకు చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని అంటారు. శ్రీ ఏడుస్తూ అన్నపూర్ణమ్మ గారికి జరిగిందంతా చెప్పి చంద్రశేఖర్ గురించి కూడా చెప్తుంది. అన్నపూర్ణమ్మ గారు అంతా విని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతారు. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, నేనేం చేయాలి? వీళ్ళది ప్రేమో మూర్ఖత్వమో కూడా నాకు తెలీదు, కానీ నన్ను వీళ్ళు ప్రేమించినట్టు మీరు కూడా ప్రేమించలేదమ్మమ్మ. అందుకే నా ప్రాణం పోయినా నేను వీళ్ళని కాపాడుకోవాలనుకుంటున్నాను. నాకు ఇష్టం లేకున్నా నా మెడలో తాళి కట్టాడు కాబట్టి రుద్రాని నా భర్త అనుకున్నాను. కానీ అతని ప్రేమ నాకు తెలిసాక నిజంగానే నేను కూడా ప్రేమించడం మొదలుపెట్టానమ్మమ్మ. ఈ విషయాలు ఏవి రుద్రాకు తెలియవమ్మమ్మ అని ఏడుస్తుంది.
ఆవిడ శ్రీ తల నిమురుతూ, న్యాయం మన వైపు ఉంటే కొంచెం ఆలస్యమైన గెలుపు కూడా మనదే అవుతుంది శ్రీ. నీ భర్తని నువ్వు కాపాడుకో తల్లి అని అంటారు. శ్రీ అన్నపూర్ణమ్మ గారిని కౌగిలించుకొని ఏడుస్తుంది. అన్నపూర్ణమ్మ గారు కూడా ఓదారుస్తారు. తర్వాత శ్రీ కన్నీళ్లు తుడిచి, అయితే నేను కొట్టాల్సింది నీ భర్తను కాదు, మీ మావయ్యనమాట అని అంటారు. శ్రీ నవ్వుతూ అవును అని తలూపుతుంది. అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ, అయినా నా మనవణ్ణి నీ చేతిలో బానే పెట్టుకున్నావే అంటారు. శ్రీ సిగ్గుపడుతూ, ఆయనతో అలాగే ఉండాలి బామ్మ, నేను ఆయన మీద రివెంజ్ తీర్చుకుంటున్నాను అని నవ్వుతుంది. ఇద్దరు నవ్వుకుంటారు. తర్వాత ఇద్దరు బయటకు వస్తారు. అక్కడ ఉన్న అందరూ ఏం జరుగుతుందని చాలా కుతూహలంగా చూస్తూ ఉంటారు. అన్నపూర్ణమ్మ గారు సరాసరి రుద్ర దగ్గరకు వచ్చి, రుద్ర చెంప మీద చేయి పెట్టి బాధగా, గట్టిగా కొట్టానా బాబు, నొప్పిగా ఉందా అని అంటారు. రుద్ర అన్నపూర్ణమ్మ గారు చేయి పట్టుకుని శ్రీని చూస్తాడు. రుద్ర ఏం చేస్తాడన్న భయంతో శ్రీ అలాగే చూస్తూ ఉంటుంది. రుద్ర అన్నపూర్ణమ్మ గారి చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. రుద్ర అలా చేయడంతో అందరూ చూస్తూ ఉంటారు. రుద్ర అన్నపూర్ణమ్మ గారిని చూసి నవ్వుతూ, ప్రేమతో కొట్టారుగా, నాకు నొప్పి కనిపించలేదమ్మా అని అంటాడు. శ్రీకి రుద్ర అలా చేయడంతో ఫస్ట్ షాక్ అయి తర్వాత సంతోషపడుతుంది. అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ పక్కకి చూస్తారు. ఆవిడికి తనని చూస్తూ నిల్చున్న సరస్వతి గారిని చూసి షాక్ అయిపోతారు. అన్నపూర్ణమ్మ గారు రుద్ర చెయ్యి వదిలేసి ఏడుస్తూ అక్క అని వెళ్ళి సరస్వతి గారిని కౌగులించుకుంటారు. సరస్వతి గారు కూడా ఇంకా షాక్లోనే ఉండిపోతారు. అన్నపూర్ణమ్మ గారు సడన్గా అలా చేయడంతో శ్రీతో సహా అందరూ విస్తుపోయి చూస్తూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.